అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 81 హాస్నిని కాపాడిన విరాట్. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ మీద కోపంతో రూమ్లో నుండి బయటకు వచ్చిన హాస్నిని ఒక తాగుబోతూ పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తూ లిఫ్ట్ వైపు తీసుకొని వెళ్లడం చూసిన విరాట్ ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తిని బెదిరిస్తాడు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ అమ్మాయిని వదిలేయి అని గట్టిగా అరిచిన విరాట్ వైపు చూసి పల్లికిలిస్తూ, నాకు కూడా బ్రతుకు మీద ఆశ లేదు బ్రదర్. నా బంగారంతో పాటు నన్ను కూడా చంపాయి. చావులో అయినా కలిసి ఉంటాం. బతికుంటే నన్ను దూరం పెడుతుంది అని ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ తాగుబోతు. అతని ఏడుపుకి బెదిరిపోయిన హాస్ని, మాన్స్టర్ నన్ను అర్జెంటుగా వీడి దగ్గర నుండి తీసుకో, ఈ సైకోగాన్ని చూస్తూ ఉంటే భయం వేస్తుంది అని బిగ్గరగా అరిచింది. ఓయ్ బంగారం, చుప్. నన్ను సైకో అంటూనే అతన్ని మాన్స్టర్ అని పిలుస్తున్నావు. ఎవరైతే ఏముంది, పద మనం ఇద్దరం కలిసి చచ్చిపోయి స్వర్గంలో కలిసి ఉందాం. నా బుజ్జి కదా, నా కన్ను కదా, నాతో రా అమ్మా అంటూనే హాస్నిని లిఫ్ట్లోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేశాడు. లోపల ఉన్న హాస్ని, ఒరే ఎదవా, నువ్వు అనుకున్న అమ్మాయిని నేను కాదురా, నీ ప్రేమ నా చావుకు వచ్చింది, నన్ను వదిలేరా స్వామి అని రిక్వెస్ట్ చేసింది. నువ్వు ఎన్ని చెప్పినా నేను నిన్ను వదలను బంగారం. ఎంత ప్రేమించానో తెలుసా? నన్ను మోసం చేసి నా గుండెకి గాయం చేశావు. ఈరోజు మనం చచ్చిపోవాల్సిందే అని లిఫ్ట్ ఆగిన వెంటనే టాప్ ఫ్లోర్కి లాక్కొచ్చి పిట్టగోడ వైపు తీసుకెళ్లాడు ఆ తాగుబోతు. అక్కడికి రావడం ఒక 10 సెకండ్లు ఆలస్యమైన విరాట్ క్లోజ్ అయిన డోర్ వైపు అసహనంగా చూస్తూ వేగంగా స్టెప్స్ మీద పరుగుపెట్టి లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. అప్పుడే ఆ తాగుబోతూ హాస్నిని పిట్టగోడ దగ్గరకు తీసుకెళ్లడం చూసి గబగబా అక్కడికి వెళ్ళి, ఏయ్, తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, వదిలే అని అరిచాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, తను నా బంగారమే, నాకు తెలుసు, నా కళ్ళు నన్ను మోసం చేయవు అని అన్నాడు ఆ వ్యక్తి. ప్లీజ్, నేను నిజమే చెప్తున్నాను, నేను నీ లవర్ని కాదు, నువ్వు మత్తులో ఉండటం వల్ల అలా అనిపిస్తూ ఉంది, నన్ను వదిలే, నీ లవర్ను నీకు అప్పగిస్తాను అని నమ్మకంగా చెప్పింది హాస్ని. ఆహా, నిన్ను అస్సలు నమ్మను, వదిలేస్తే ఈ క్షణమే నీ కొత్త బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పారిపోతావు. నేనంటే నీకు ఇష్టం పోయింది, అందుకే వేరే వాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేశావు అని ఏడుస్తూ అన్నాడు ఆ తాగుబోతు. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు అని అంటున్న హాస్ని మాటలు మధ్యలోనే ఆపేసి, కాదు, స్వయంగా నా కళ్ళతో నేనే చూశాను, నువ్వు ఆ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ముద్దు కూడా పెట్టావు. అది చూసి నా మనసు ఎన్ని ముక్కలైందో తెలుసా? అయినా సరే నువ్వు నాకు కావాలి, నిన్ను వదిలేసి ఉండలేను నేను అని హాస్ని మెడ మీద ఇంకాస్త ఘాటుగా కత్తిగుచ్చాడు తాగుబోతు. అది చూసిన విరాట్ పిడికిలి బిగించి ఆవేశం కంట్రోల్ చేసుకుంటూ మెరుపు వేగంతో అతని మీదకు దూసుకెళ్లి ఒక్కసారిగా అతని చేతిలో ఉన్న కత్తిని లాగి ఆ వ్యక్తిని వెనక్కి నెట్టాడు. విరాట్ సడన్ అటాక్కి తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా హాస్నిని వదిలేస్తూ వెనక్కి పడిపోయాడు తాగుబోతు. వాడు వదలడంతో ముందుకు తోలిన హాస్ని హైట్ తక్కువ ఉన్న పిట్టగోడి మీద పడింది. దాంతో తనను తాను కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయింది. ఆఖరి క్షణంలో పిట్టగోడ మీద ఉన్న ఇనుప రాడ్స్ పట్టుకొని గాల్లో వేలాడుతూ విరాట్ అని గట్టిగా అరిచింది. బేబీ అని కంగారుగా పిలుస్తూ అక్కడికి వచ్చిన విరాట్ను వెనక నుండి పట్టుకొని, అయ్యో బంగారం, అప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? అయితే నా కోసం స్వర్గంలో వెయిట్ చేయి, నేను తొందరగా ఇక్కడ పని పూర్తి చేసుకొని అక్కడికి వస్తాను అని అరుస్తూ అతన్ని లాగిపడేసి రాడ్ను గట్టిగా పట్టుకున్న హాస్ని చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు తాగుబోతు. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? నీ ప్రేమ మండిపోను, నేను నీ బంగారాన్ని కాదురా సచ్చినోడా, నాకు బ్రతకాలని ఉంది, ఇంత చిన్న వయసులో ఆ చుక్కల్లో కలిసిపోవాలని లేదు, పక్కకు పోరా బాబు, నా మాన్స్టర్ నన్ను సేవ్ చేస్తాడు, నీకు దండం పెడతాన్రా అని దీనంగా వేడుకుంది హాస్ని. కింద పడ్డ విరాట్ పైకి లేచి వేగంగా వచ్చి ఆ తాగుబోతును పక్కకు తోసి ఆమె చేతిని పట్టుకొని పైకి లాగడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే హాస్ని చేతులు చెమటతో తడిసి జారిపోతూ ఉండటంతో, ఈరోజు నా పని అయిపోయింది మాన్స్టర్, నా మీద కోపంతో వదిలేకుండా హాల్లో నా అంత పొడవు ఉన్న ఫోటో చేయించి దండే, ఈరోజు ఫోటో ముందు దీపం వెలిగించు, మీ అమ్మగారిని అడిగానని చెప్పు, సరిత, సూరజ్, కీర్తి అందరూ జాగ్రత్త అని అప్పగింతలు చెప్తున్న ఆమెను తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా పైకి లాగాడు విరాట్.
అప్పటి వరకు పడ్డ టెన్షన్ నుండి రిలీఫ్ కావడంతో ఆమెను గుండెలకు హత్తుకొని ఊపిరి పీల్చుకున్నాడు విరాట్. కింద పడిపోతున్నాను అనుకున్న హాస్ని పైకి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ విరాట్ను మరింత గట్టిగా హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అప్పటి వరకు మనసులో కలిగిన భయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. నీకేం కాలేదు కదా అని అడుగుతూనే హాస్ని కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టాడు విరాట్. నాకేం కాలేదు అంటూనే విరాట్ చేతికున్న రక్తం చూసి, అయ్యో, ఇందాక కత్తి పట్టినప్పుడు తెగినట్లుంది, ఎంత బ్లడ్ కారుతుందో, నొప్పిగా లేదా అని అడుగుతూ అతని చేతిని పట్టుకుంది హాస్ని. ఇదేమంత నొప్పి కాదు, నువ్వు సేవ్ అయ్యావు, అదే చాలు అంటూనే హాస్నిని గట్టిగా హత్తుకొని పెదవుల మీద ముద్దు పెట్టాడు విరాట్. ఆ ముద్దులో అప్పటి వరకు అతను పడిన టెన్షన్ తెలుస్తూ ఉంటే అతన్ని మరింతగా హత్తుకుంటూ ఆ ముద్దులో జత కలిపింది హాస్ని. ఇంతలో హాస్నికి ఏదో గుర్తుకు రావడంతో ఒక్కసారిగా విరాట్ను వెనక్కి నెట్టి కోపంతో ఊగిపోతూ, డోంట్ టచ్ మీ అని గట్టిగా అరిచింది. వాట్ అని ఆమె వైపు వింతగా చూస్తూ, బేబీ, నీ బ్రెయిన్కి స్క్రూ ఏమైనా లూజ్ అయిందా అని అడిగాడు విరాట్. అలాంటిదేం లేదు, ఎందుకు అడిగారు అని అయోమయంగా చూస్తున్న హాస్నిని నెత్తి మీద మొట్టికాయ వేసి, ఇందాకేమో గాల్లో వేలాడుతూ అప్పగింతలు చెప్పావు, ఇప్పుడేమో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఏదేదో మాట్లాడుతున్నావు, అందుకే డౌట్ వచ్చింది అని అయోమయంగా ముఖం పెట్టాడు. ఇందాక రూమ్లో ఆ పేడ ముఖం హీరోయిన్తో పులిహోర కలిపారు, కోపం రాదా? నేను మీతో మాట్లాడను, మీ ముఖం కూడా చూడను, పోయి ఆ మేకప్ ముఖానికి సైట్ కొట్టుకోండి అని ఉక్రోషంగా అంటూ గట్టిగా అడుగులు వేస్తూ కిందకి వెళ్తున్న హాస్నిని వెనక నుండి పట్టుకొని భుజం మీద వేసుకొని నేరుగా కారులోకి తీసుకెళ్లి వదిలాడు విరాట్. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నన్ను ముట్టుకోవద్దంటే ఏకంగా ఎత్తుకుంటారా అని కోపంతో బుసలు కొడుతున్న హాస్నిని చూసి కన్ను కొడుతూ కార్ డోర్ క్లోజ్ చేసి మరొకసారి ఆమె పెదాలను అందుకున్నాడు విరాట్. ఇరువురి పెదవుల మధ్య సయ్యాట నాలుకల యుద్ధంగా మారి మరింత ఉద్రేకంగా సాగుతున్న ముద్దు దాస్ డోర్ కొట్టే వరకు కొనసాగుతూనే ఉంది. ఆ శబ్దానికి తేరుకున్న విరాట్ ఆమె పెదవులు వదిలి భారంగా ఊపిరి పీల్చుకుంటూ, ముద్దు ఎలా ఉంది బేబీ అని అదో రకంగా అడిగాడు. ఆ మాటలతో అప్పటి వరకు ఒకలాంటి మత్తులో ఉన్న హాసిని ఒక్కసారిగా బయటకు వచ్చి, మీలాగే ఉంది, ఒక్కసారి కూడా నేను చెప్పిన మాట విన్నారా అంటూ యథాలాపంగా వాచ్ చూసిన హాస్నికి టైం 8 అనిపించడంతో షాక్ అవుతూ, గంటసేపు ముద్దు పెట్టారా అని ఆశ్చర్యంగా అడిగింది హాస్ని. ఎస్ బేబీ, నేను కిస్ చేస్తే నీకు లోకమే తెలియదు, ఇంకొకసారి ట్రై చేద్దామా అని కొంటగా కన్ను కొట్టాడు విరాట్. మిమ్మల్ని అని కొట్టడానికి చేయెత్తి మనసొప్పగా చేతికి ఇంకా గాయమైందని కనీసం పట్టించుకోకుండా ముద్దు కోసం మూతి ముందుకు తెస్తున్నారు, అసలు మీకు కొంచెం కూడా బుద్ధి లేదు అని విరాట్ను తిడుతూనే గ్లాస్ డౌన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలని దాస్కి చెప్తుంది హాస్ని. ఇప్పుడు అక్కడికెందుకు అని అడుగుతున్న విరాట్ వైపు కోపంగా చూస్తూ, ఆపరేషన్ చేయడానికి అని వెటకారంగా అంటుంది. నువ్వు ఆపరేషన్ చేస్తే జనాలు చేస్తారు, కానీ నాకిప్పుడు నరబలి చూడాలని లేదు అన్నాడు విరాట్. మీకు బాగా వెటకారం ఎక్కువైంది, నాకు జనాల్ని చంపే ఉద్దేశం లేదు, మీ చేతికి డ్రెస్సింగ్ చేయించాలి, సెప్టిక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది హాస్ని. కాసేపటికి హాస్పిటల్ రావడంతో అతన్ని నేరుగా లోపలికి తీసుకెళ్లి డాక్టర్ ముందు నిలబెట్టింది హాస్ని. అతని చేతిలో ఉన్న గాయం చెక్ చేసిన డాక్టర్ కుట్లు పడతాయని చెప్పడంతో ఆమెను బయటకు పంపించి పంటి బిగున నొప్పిని భరించి కనీసం మత్తు కూడా తీసుకోకుండా కుట్లు వేయించుకున్నాడు విరాట్. అతని ముఖం చూసిన డాక్టర్ నిర్ఘాంతపోతూ, మీకు విల్ పవర్ చాలా ఎక్కువ సార్, ఇంత నొప్పిని ఎలా భరించారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని ఆశ్చర్యపోయాడు. కాసేపటికి బయటకు వచ్చిన విరాట్ని చూసి, అయిపోయిందా, నాకు భయమనే కదా నన్ను బయటకు పంపించారు, డాక్టర్ ఏమన్నారు, గాయం తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందట అని అడిగింది. గంటకో ముద్దు కౌగులింత చెప్పున వారం రోజులిస్తే తగ్గిపోతుందని చెప్పారు, స్టార్ట్ చేద్దామా అని ఇన్నోసెంట్గా అడిగాడు. ఇలా కూడా చేస్తారా, గంటకో ముద్దిస్తే నేను బెడ్ ఎక్కుతాను, అసలే మీకు ముద్దుల పిచ్చి, వీడెవడో పిచ్చి డాక్టర్ అనుకుంటా అంటూనే విరాట్ ముఖంలో కనిపిస్తున్న కొంటదనం చూసి, ఇదంతా మీ సొంత పైత్యం కదా, ఇక్కడ మీకోసం టెన్షన్ పడుతూ ఉంటే మీకు ఆటలుగా ఉందా అని అలిగి వెళ్ళి కారులో కూర్చుంది హాస్ని.
నేనేం జోక్ చేయలేదు, నిజమే చెప్తున్నాను. కావాలంటే వెళ్ళి డాక్టర్ని అడుగు అన్న విరాట్ వైపు కోపంగా చూసి ముఖం తిప్పుకుంది. ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత కూడా సైలెంట్గా ఉన్న ఆమెను చూసి, బేబీ ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. నేను ఎలా ఉంటే మీకెందుకు, మీ మేకప్ ముఖం ఉందిగా, దాని దగ్గరికి వెళ్ళండి, ముద్దులు హగ్గులు ఇస్తుంది. లేదంటే మీ వీరాభిమానులు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళండి, బాగా ఇస్తారు అని అంది హాసిని. పెళ్ళాముండగా పక్కలు నాకెందుకు అన్న విరాట్ వైపు కోపంగా చూస్తూ, మరి నేనుండగా ఆ హీరోయిన్తో ముద్దెందుకు పెట్టించుకున్నారు అని అడిగింది. ఇప్పుడు నీ బాధ ఏంటి, ఆ హీరోయిన్ పెట్టిందనా నువ్వు పెట్టలేదనా అని అడిగిన విరాట్ను కొరకొర చూస్తూ, దానితో ఎందుకు పెట్టించుకున్నారు అని అంది హాసిని. మీ తప్పేం లేదు, ఇలా ఎంతమందితో పెట్టించుకున్నారు అని నిలదీసింది. ఆమె వైపు కోపంగా ఒక చూపు చూసి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు విరాట్. హే, ఇదేంటి, అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా సైలెంట్గా తీసుకొచ్చారు అని అడుగుతున్న హాసిని మాటలు పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటావు కదా, సైలెంట్గా తిను అని కసిరి సరిత వైపు సర్వ్ చేయమన్నట్లు చూశాడు. అబ్బో, పెద్ద గొప్పలే, కావాలని చెప్పకుండా ఇలా చేస్తున్నారు అని నోట్లోనే గొనుక్కుంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ తింటూ ఆలోచనలో మునిగిపోయింది హాసిని. విరాట్ గారు ఎందుకింత రిస్క్ చేసి నన్ను కాపాడారు, అంత అవసరం ఏముంది, నా మానాన్ని నన్ను వదిలేయచ్చు కదా, ఎన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఎందుకు నా చేతిని వదలడం లేదు, వాళ్ళమ్మని సేవ్ చేశానన్న కారణంతో ఈరోజు నన్ను కాపాడతారని అనుకోలేదు. నా పీక మీద కత్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపించింది. ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఆలోచనలతోనే తిండి ముగించి రూంలోకి వెళ్ళిపోయింది హాసిని. కాసేపటికి గదికి వెళ్ళిన విరాట్ బెడ్ మీద దిగాలుగా కూర్చున్న ఆమెను చూసి ఇంకా జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉందని అర్థమయ్యి, ఏంటి బేబీ, ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని థింక్ చేస్తున్నావా అని అడిగాడు. హా అని అతని వైపు వెర్రిగా చూస్తూ, ఈ మధ్య మీకు బ్రెయిన్ పనిచేయడం మానేసింది విరాట్ గారు, ఇప్పుడు నేను ఆలోచిస్తున్న దానికి మీరు మాట్లాడిన దానికి సంబంధం ఏమైనా ఉందా అని అడిగింది. కదా, నా ఉద్దేశం కూడా అదే, అసలే నీది అరకొర మెదడు, అలా అదే పనిగా ఆలోచించి దాన్ని అరగదీయకు, పోయిన వాటి గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు. ఇదేమీ ప్రీ ప్లాన్ అటెంప్ట్ కాదు, నిన్ను వాడు లవర్ అనుకొని ఏదో ట్రై చేశాడు, పాపం వాడికి తెలియదు కదా అక్కడ ఉన్నది అమ్మాయి కాదు అమ్మోరు తల్లి అని నవ్వాడు విరాట్. మీకు నేనంటే బాగా వెటకారం ఎక్కువైపోయింది, అమాయకురాల్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటున్నారు, పాపం తగులుతుంది తెలుసా అని అంది హాసిని. నువ్వు ఇన్నోసెంట్ అని నీకెప్పటి నుండి అనిపిస్తూ ఉంది, నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీకున్నంత మెంటల్ ఇంకెవ్వరికీ ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటావో అసలు ఎవరికీ అర్థం కాదు, మొత్తానికి బ్రెయిన్ అనే పదార్థాన్ని బొత్తుగా ఉపయోగించని బంగారు బొమ్మవి అంటూనే ఆమెను హగ్ చేసుకొని బెడ్ మీద పడిపోయాడు విరాట్. మీరిప్పుడు నన్ను తిట్టారా పొగిడారా అని అడిగిన హాసిని నోటిని తన పెదాలతో మూసేశాడు. కాసేపటి తర్వాత అతని నుండి విడిపించుకొని, మీకు పిచ్చి పట్టింది, సమయం సందర్భం లేకుండా ముద్దులు పెట్టడం తప్ప ముందు వెనక చూసుకోవడం తెలియదు, మీ చేతికి గాయం ఉంది, ఏమైనా అయితే బ్లడ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి కదా అని కోప్పడింది హాసిని. పిట్టంతా ఉంటావు కానీ నోరు మాత్రం పెద్దది, నాకేం కాదు కానీ కంగారు పడకుండా పడుకో, లేదంటే ఆ నోట్ని మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది అన్న విరాట్ వైపు కోపంగా చూస్తూ కళ్ళు మూసుకొని కాసేపటికి నిద్రలో జారుకుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన హాసిని బెడ్ మీద తనున్న పొజిషన్ చూసి కంగారుగా పైకి లేచింది. హాసిని అంత కంగారు పడేలా ఏం జరిగింది, విరాట్ పరిస్థితి ఏంటి, ముందు ముందు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొనున్నారు, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.